వచ్చావా ఏంది నువ్వు? లేదు అప్పటి నుంచి వచ్చాడు. చెప్పు చెప్పరా పవన్ కళ్యాణ్ చూస్తున్నారా? లైవ్ పవన్ కళ్యాణ్ చూస్తున్నారా? హాయ్ చెప్పు. మా దేవుడు ఆయన గురించి ఏం చెప్పాలి? దేవుడు దర్శనం కోసం వెయిటింగ్. దేవుడు దర్శనం కోసం వెయిటింగ్. దయర్ ఫ్యాన్. రేయ్ కాదు కాదు, మీ ఇంట్లో ఏం అనలేదా పవన్ కళ్యాణ్ గారు టాటూ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటది. ఇట్లానే ఉంటది. ఏ సినిమా నుంచి బాగా ఇష్టపడ్డావు పవన్ కళ్యాణ్ గారిని? తొలి ప్రేమ. ఎందుకురా తొలి ప్రేమ? పాట కూడా పాడతావా మా కోసం? రాదంట. ఓకే డైలాగ్ చెప్తా. చెప్పు డైలాగ్. మనలో రాపేది అంతేనా? మమ్మల్ని రాపుతాడు. మరి మేనరిజం ఉండాలిగా. అది ఉండకుండా ఎలా ఉంటది ఫ్యాన్స్ దగ్గర? ఓకే, సో ఇంకే ఎలా అనిపిస్తుంది సినిమా? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? చాలా ఎక్సైటెడ్ గా ఉన్నావు కదా, మొత్తం అభిమానం అంతా నీ ఫేస్ లోనే కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడి దర్శనం వస్తుంది, మాకేంటి తక్కువ? దేవుడి దర్శనం వస్తుంది. ఓ ఏంట్రా అంతలాగా దేవుడిలా పూజిస్తున్నావు నువ్వు? ప్రజలకి దేవుడు ఆయన. ప్రజలకి దేవుడు ఆయన. మరి నీకు? మా దేవుడు. నీ దేవుడు మా నాయకుడు. మీ నాయకుడు. ఓకే, ఇది పచ్చపొట్టు వేసుకున్నావు కదా, నొప్పి రాలేదా నీకు? మరి ఆయన పేరు తలుచుకుంటే నొప్పి ఏమి వస్తుంది? ఏంట్రా పేరు తలుచుకుంటే నొప్పి ఎందుకు వస్తుంది? ధైర్యం వస్తుంది. కానీ ధైర్యం వస్తుందా? అయ్యో కాదు, ఈ డైలాగులన్నీ ఎవరు నేర్పించారు నాన్న నీకు? ఎవరు నేర్పిలే, నీకుగా వచ్చింది. సరే, లోపలికి వెళ్ళాక పవన్ కళ్యాణ్ గారిని చూసి ఏమంటావు? ఒక ఫోటో అడుగుతా. ఫోటో అడుగుతావు? మరి నీకు ఫోటో ఇస్తారంటావా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ట్రై చేస్తావు. వెళ్తావా అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి? ఎలాగో వెళ్తా. ఇంకేమైతే. సో ఇదండి ఫ్యాన్స్, మామూలు లేరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఫ్యాన్స్ కాదు, డై హార్ట్ ఫ్యాన్స్ అంట. సారీ, నేను మళ్ళీ కరెక్ట్ చేసుకుంటున్నా. వీళ్ళని ఫ్యాన్స్ అంటే ఒప్పుకునేటట్టు లేరు. మేము డై హార్ట్ ఫ్యాన్స్ అని కూడా చెప్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ రేస్ ఇక్కడ ఓజీకి సంబంధించి పెట్టుకొని ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది హరహర వీరమల్లు? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చెప్పండి. అయ్యో పక్కన పెట్టండి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? హైలైట్ ఉంటుంది మూవీ. హైలైట్ ఉంటది, సూపర్ బ్లాక్ బస్టర్. ఇంకా ఫ్యాన్స్ ఎంట్రీ అట్లా ఇట్లా ఉండదు. ఫ్యాన్స్ ఎంట్రీయా? పవన్ కళ్యాణ్ ఎంట్రీయా? పవన్ కళ్యాణ్ ఎంట్రీ. పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ అంటే నీకు అప్పుడే ఎలా తెలిసింది ఎంట్రీ మామూలుగా ఉండదని? మామూలుగా అంటే మామూలుగా ఉండదు. ఆయన వస్తే చాలు మాకు. ఇంకా